వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ నుమాయిష్ హాల్ వీడియో. మీరు ఆల్రెడీ ముందు వ్లాగ్ చూసే ఉంటారు. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ కి అయితే నేను తీసుకున్నాను మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. ఇప్పుడైతే నేను సెకండ్ టైం మళ్ళీ నుమాయిష్ కి వెళ్ళాను. మా పిన్నితో వెళ్ళాను. ముందు మా ఫ్రెండ్స్ తో వెళ్ళాను కదా, సో ఇప్పుడు మా పిన్నితో వెళ్ళాను అనమాట. సో చాలా అంటే చాలానే ఎక్కువ తెచ్చుకున్నాను నేను. మీరు thumbnail లో చూసినట్టే ఎస్ గైస్ 20,000 అయితే షాపింగ్ చేశాను నేను. ఏమేం కొనుక్కున్నామో అన్ని కూడా డీటెయిల్ గా ఇప్పుడు మీకు చూపిస్తాను. విత్ ప్రైజెస్ మాక్సిమం నాకు గుర్తున్నంత వరకు చెప్తాను. ఎందుకంటే కొన్ని వాటిలకి నేను లేను. పిన్నే తీసుకుంది. అప్పుడు ఎంత అయినాయో నాకు రఫ్‌గా తెలుసు. ప్రైజెస్ అన్ని కూడా ఈ సైడ్‌న మెన్షన్ చేస్తాను చూడండి. ఈసారి నేనైతే చాలా తక్కువ కొనుక్కున్నాను గైస్. ఎందుకంటే మొన్నే చాలా షాపింగ్ చేశాను కదా అని చెప్పి చాలా అంటే చాలా తక్కువ కొనుక్కున్నాను. ఫస్ట్ అయితే నేనేం తీసుకున్నానో అవన్నీ చూపించేస్తాను. ఐ గాట్ దిస్ బ్రౌన్ కలర్ ప్యాంట్ అన్నమాట. ఇది నైట్ ప్యాంట్ అనుకుంటా. సో అక్కడ ప్యాంట్స్ అన్ని పెట్టి అమ్ముతుంటే నాకు ఈ బ్రౌన్ కలర్ ప్యాంట్ నైట్ టైమ్ వేసుకోవడానికి బాగుంటదని చెప్పి తీసుకున్నాను. జస్ట్ బేసిక్ ప్యాంట్స్ వేసి కొంచెం నాడా కూడా ఇచ్చారు కాబట్టి సరిపోతుందని తీసుకున్నాను. దాని మీద కొంచెం ఇట్లా చెక్స్ లా డీటెయిలింగ్ వచ్చింది. సో నైట్ వేసుకోవడానికి లేకపోతే ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోవడానికి బాగుంటదని చెప్పి తీసుకున్నాను. దిస్ ప్యాంట్ కాస్ట్ మీ 250 రూపీస్. నెక్స్ట్ అయితే మళ్ళీ నేనైతే షార్ట్ కుర్తీస్ తీసుకున్నాను. షార్ట్ కుర్తీస్ ఈ మధ్య నాకు చాలా బాగా నచ్చుతున్నాయి. సో అందుకనే మళ్ళీ తీసుకున్నాను నేను. దిస్ ఈస్ ద ఫస్ట్ కుర్తీ. ఇదైతే బేసిక్ స్క్వేర్ నెక్ వచ్చి షార్ట్ కుర్తీ అన్నమాట. షార్ట్ ఉంది. ఫుల్ కాదు, జస్ట్ షార్ట్ ఇంతవరకే ఉంది. సో దీనికైతే ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి. 3/4 కూడా కాదు, ఫుల్ మొత్తం చెయ్యి అంతా వచ్చాయి. ఇది బాగుంది. ఇది నాకు కొంచెం క్యూట్ గా అనిపించింది, డీటెయిలింగ్ అది కూడా. అండ్ టై చేసుకోవడానికి వెనకాతలు ఇట్లా నాడాస్ కూడా ఇచ్చారు. లైక్ కొంచెం టై చేసుకునేలాగా ఏ సైజ్ కైనా రావాలని చెప్పి. సో అందుకే ఫ్రీ సైజ్ అని చెప్పి అమ్ముతున్నారు ఇవి. అండ్ ఇక్కడ కొంచెం ఇట్లా షెల్స్ తో డీటెయిలింగ్ అయితే ఇచ్చారు. ఇదైతే నాకు 3 కుర్తీస్ 500 రూపీస్ కి వచ్చాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ అందులో. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఐ గాట్ సమ్ స్లీవ్లెస్ కుర్తీ. మరి మొన్న కొన్నలాంటి స్పెగటివ్ కాకుండా కొంచెం స్లీవ్లెస్ ఉండేలాగా తీసుకున్నాను. షోల్డర్స్ ఉన్నాయి దీనికి. దానికైతే అసలు ఏమీ లేవు, జస్ట్ థ్రెడ్స్ వచ్చాయి అంతే. సో అందుకని ఇది కొంచెం హ్యాండ్ వచ్చేలా తీసుకున్నాను. దిస్ ఈస్ ద వన్. ఇది బ్లాక్ ప్లాజో మీద పేర్ చేస్తే సూపర్ ఉంటది. జస్ట్ షార్ట్ కుర్తీ అంతే. ఇది కొంచెం పెద్దది అవుతుంది, నాకు ఆల్టర్ చేయించుకోవాలి ఇది. ఇది కూడా 3 కుర్తీస్ 500 దాంట్లోనే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఉంది గైస్. అది ఇది కొంచెం సిమిలర్ గా అనిపించాయి కానీ ఇది ప్రింట్ నచ్చి తీసుకున్నాను నేను. సేమ్ ఇది కూడా వీనెక్ వచ్చింది. అది స్లీవ్లెస్ కదా. ఇది 3/4 హ్యాండ్స్, అది ఫుల్ హ్యాండ్స్. 3 షార్ట్ కుర్తీస్ 3 డిఫరెంట్ ప్యాటర్న్స్ లో తీసుకున్నాను. లైక్ ఇది 3/4 ఫుల్ హ్యాండ్ స్లీవ్లెస్ అలా 3 కవర్ అయినాయి. దీనికైతే ఇట్లా వీనెక్ వచ్చేసి ఇది కూడా షార్ట్ కుర్తీ. ప్రింట్ అయితే ఇలా కనిపిస్తుంది. దిస్ ఇస్ ద థర్డ్ వన్. నేను 500 కి 3 కుర్తీస్ తీసుకున్న దాంట్లో ఇదే లాస్ట్ వన్. 500 కి 3 షార్ట్ కుర్తీస్ అంటే నాకు ఓకే అనిపించింది. ఎందుకంటే మొన్న నేను ఒక్కటే 300 కి కొన్నాను. సో ఇవి బెస్ట్ అనిపించాయి నాకు. అండ్ ఐ గాట్ దిస్ ప్లెయిన్ ప్లాజో ప్యాంట్స్. ఇవైతే చాలా బాగున్నాయి గైస్. ఫ్లేర్ కూడా చాలా ఎక్కువ వచ్చింది. షార్ట్ కుర్తీ మీదకి ఆటి మీదకి స్టైల్ చేయడానికి చాలా బాగుంటాయి అని చెప్పి తీసుకున్నాను. అండ్ దీనికి నాడాస్ కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి ఏ సైజ్ వాళ్ళైనా వేసుకోవచ్చు. ఈ ప్లాజో అయితే 3 ప్లాజోస్ 1000 రూపీస్ కి వచ్చాయి మాకు. సో ఇది వైట్ అయితే నేను తీసుకున్నాను. సేమ్ ఇట్లాంటిదే వైట్ కలర్ మా పిన్ని తీసుకుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి బ్లాక్ కలర్ లో అయితే తీసుకున్నాము. సేమ్ అదే ఫ్యాబ్రిక్ అంతా అదే గైస్, జస్ట్ కలర్ డిఫరెన్స్. అంటే దీనికి కూడా నాడా వచ్చింది సేమ్. నాకు ఈ ఫ్లేర్ బాగా నచ్చి తీసుకున్నాను గైస్. ఇది అయితే మా పిన్ని తీసుకుంది, నేను తీసుకోలేదు. నేను వైట్ ఒకటే తీసుకున్నాను. ఇవైతే 3 ప్లాజోస్ మాకు 1000 రూపీస్ కి వచ్చాయి. నెక్స్ట్ అయితే నాతో పాటు మా పిన్ని కూడా ఒక షార్ట్ కుర్తి తీసుకుంది. దట్టు పెప్లంలో దొరికింది గైస్. పెప్లం టాప్ లో ఉంది. చాలా అంటే చాలా బాగుంది. నా సైజ్ లో దొరకలేదు. దొరుకుంటే మళ్ళీ ఇది కూడా తీసుకుంటుండే నేను, బట్ నా సైజ్ లో అయితే దొరకలేదు. దిస్ ఈస్ దట్ షార్ట్ కుర్తి విత్ పెప్లం మోడల్. ఇలా వచ్చింది మొత్తం అంతా. ఇక్కడ ఆలియా కట్ లా వచ్చి కింద అంతా ఇలా ఫ్లేర్ వచ్చింది అనమాట. చాలా బాగా అనిపించింది నాకు. అండ్ 3/4 హ్యాండ్స్ గైస్. దీనికి కూడా అడ్జస్ట్మెంట్ ఉంది. కొంచెం ఏమైనా లూజ్ అయినా లేకపోతే ఫిట్టింగ్ కరెక్ట్ గా లేకపోయినా టై చేసుకోవడానికి ఇట్లా నాడాస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇదైతే మాకు 450 రూపీస్ కి వచ్చింది. బట్ ఇది వైట్ ప్లాజో మీదకి ఆల్రెడీ నేను నైట్ వచ్చాక మేము స్టైల్ చేసాము. వైట్ ప్లాజో మీదకి ఈ టాప్ అయితే క్రేజీ ఉంది గైస్. చాలా అంటే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మా పిన్ అయితే ఫ్రాక్స్ బాగా తీసుకుంది ఈసారి నుమాయిష్ లో అయితే కలెక్షన్ చాలా బాగుంది గైస్. ఫ్రాక్స్ కి అయితే ఇంకా బాగున్నాయి. దిస్ ఈస్ దట్ ఫ్రాక్. వైట్ వచ్చేసి దాని మీద కొంచెం ప్రింట్ వచ్చింది. మొత్తం అంతా ఇలా ఎలాస్టిక్ వచ్చింది గైస్. సో ఫ్రీ సైజ్ అనమాట, ఎవరైనా వేసుకోవచ్చు. హ్యాండ్స్ అయితే కొంచెం ఇలా బెల్ హ్యాండ్స్ లా వచ్చారు. హ్యాండ్స్ అయితే కొంచెం ఇట్లా బెల్ హ్యాండ్స్ లా ఇచ్చారు. అండ్ దీనికైతే ఫ్లేర్ చాలా బాగా వచ్చింది గైస్. అండ్ ప్రింట్ కూడా చాలా క్లాసీగా అనిపించి తీసుకున్నాం మేము. ఇదైతే మేము 500 రూపీస్ కి తీసుకున్నాము ఒక్క ఫ్రాక్. వాళ్ళ దగ్గర ఒకటే తీసుకోలేదు, మేము 3 ఫ్రాక్స్ అయితే తీసుకున్నాము. వాళ్ళ దగ్గర కలెక్షన్ అంతా బాగుంది. దిస్ ఇస్ ద అనదర్ ఫ్రాక్. ఇది వైట్. ఇది కూడా కొంచెం ఇట్లా డీటెయిలింగ్ వచ్చింది మల్టీ కలర్ తో, ఫ్లవర్స్ అండ్ లీవ్స్ వచ్చి.
దీనికి హ్యాండ్స్ అయితే ఇట్లా పఫ్ హ్యాండ్స్‌లా ఇచ్చారు. బట్ ఇది గూడా చాలా బాగా సెట్ అయింది. ఈ ఫ్రాక్‌కి కూడా బ్యాక్ ఇట్లా ఎలాస్టిక్ ఉండడం వల్ల చాలా మంచిగా ఫిట్ అయితుంది. అండ్ ఈ డ్రెస్‌కి కూడా ఫ్లేర్ అయితే చాలా మంచిగా వచ్చింది. అండ్ ఈ ఫ్రాక్ కూడా మేము 500 రూపీస్‌కే తీసుకున్నాము. అండ్ అగైన్ అనదర్ ఫ్రాక్ గైస్. ఈ ఫ్రాక్ కూడా చాలా బాగుంది. అసలు ఎళ్ళగానే ఇదే ఫ్రాక్ నచ్చింది. ఫస్ట్ తీసుకున్నాకే ఆ 2 తీసుకున్నాము. దిస్ ఈస్ ది అనదర్ ఫ్రాక్. ఇదైతే బేజ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్‌లో వచ్చింది. చాలా బాగుంది. ఇది ఆ వైట్ కలర్‌ది సేమ్ ప్యాటర్న్ గైస్. సేమ్ ఇట్లానే నెక్ కూడా వచ్చింది. అండ్ బ్యాక్ ఇలా ఎలాస్టిక్ అయితే ప్రొవైడ్ చేశారు. సేమ్ పఫ్ స్లీవ్సే వచ్చాయి దీనికి కూడా. చాలా బాగుంది గైస్. ఇదైతే చాలా క్లాసీ అనిపించింది నాకు. అండ్ ఫ్లేర్ కూడా చాలా మంచిగా వచ్చింది. అండ్ ఇది కూడా 500 మొత్తం 3 ఫ్రాక్స్ అయితే మేము 1500కి తీసుకున్నాము. 3 తీసుకున్నాం కదా తగ్గించండి అని అడిగినా అసలు మీరు 10 అయినా తీసుకోండి రూపాయి కూడా తగ్గించమని చెప్పారు గైస్. అంత ఫిక్స్డ్ ఉన్నాయి ప్రైజెస్ అయితే. అండ్ నెక్స్ట్ గైస్ ఈ 3 కలంకారీ కుర్తీస్ అయితే మేము 1000 రూపీస్‌కి తీసుకున్నాము. బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. వేసుకున్నప్పుడు కూడా చాలా అంటే చాలా కంఫర్టబుల్‌గా అనిపించిందంట. సో, ఫస్ట్ వచ్చేసి మెరూన్ కలర్ టాప్ అయితే తీసుకున్నాం మేము. అండ్ ఈ టాప్స్‌లో నాకు బాగా నచ్చింది ఏంటంటే బేసిక్ రౌండ్ నెక్ కాకుండా ప్రతి దానికి యూనిక్ నెక్ ప్యాటర్న్ ఉంది గైస్. లైక్ దీనికి ఇట్లా ఉంది కదా! సో, అన్నిటికి అలా చాలా డిఫరెంట్‌గా ఉంది. 3/4 హ్యాండ్స్ ఉన్నాయి. దిస్ ఈస్ హౌ ద కుర్తీ లుక్స్. ఇవి 3 టాప్స్ 1000కి తీసుకున్నాం కాబట్టి ఒక్కొక్కటి 333 రూపీస్ పడినాయి. బట్ ఇదైతే చాలా మంచిగా అనిపించింది నాకు. చాలా బాగున్నాయి. అండ్ సెకండ్ వన్ గైస్ ఈ టాప్ కూడా చాలా బాగుంది. మొత్తం అన్ని కలంకారీయే గైస్. దీనికి కూడా నెక్ డిఫరెంట్ వచ్చింది. మళ్ళీ ఏది రిపీట్ అవ్వలేదు చాలా వరకు. 3/4 హ్యాండ్స్ వచ్చాయి. దిస్ ఈస్ హౌ ద ప్రింట్ లుక్స్. చాలా అంటే చాలా నీట్‌గా అనిపించింది. బ్యాక్ అయితే మొత్తం ఇట్లనే ప్లెయిన్ ఉంది. ఇవైతే ష్రింక్ అవ్వవని చెప్పారు. బట్ ఏమో చూడాలి. 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. అండ్ ఇది కూడా 333 రూపీస్ పడింది. అండ్ కుర్తీస్‌లో లాస్ట్ వన్ గైస్. దీనికి కూడా నెక్ ప్యాటర్న్ చాలా డిఫరెంట్‌గా వచ్చింది. ఇదైతే ఇట్లా బ్లాక్ కలర్ ఉంది. ఇదైతే కలంకారీయే గైస్. చాలా ఇదైతే కలంకారీయే. చాలా బాగుంది. మొత్తం ప్రింట్ అంతా ఇలా ఉంది. నెక్ డీటెయిలింగ్ అయితే కొంచెం డిఫరెంట్ ఉంది. 3/4 హ్యాండ్సే. మొత్తం అన్ని 3/4 హ్యాండ్సే ఇచ్చారు దీనికి. ఇది కూడా 333 రూపీస్ పడింది. మొత్తం అన్ని కలిపి 3 కుర్తీస్ మేము 1000 రూపీస్‌కి అయితే తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ అయితే ఈసారి మేము సారీస్ కూడా షాపింగ్ చేసాం గైస్. లాస్ట్ టైమ్ అయితే నేను అసలు సారీస్ వైపు వెళ్ళలేదు. బట్ ఈసారి మా పిన్ ఉంది కాబట్టి చూద్దాం అన్నట్టు వెళ్ళాము. బట్ మాకు ఒక సారీ నచ్చి తీసేసుకున్నాము. దిస్ ఈస్ దట్ సారీ. ఇది కెమెరాలో అంత పర్ఫెక్ట్‌గా కనిపించట్లేదు. ఇందులో 3 కలర్స్ ఉన్నాయి. లైక్ పింక్, రెడ్, ఆరెంజ్ అన్నట్టున్నాయి. చాలా అంటే చాలా బాగుంది గైస్. లైట్ వెయిట్ ఉంది సారీ గూడా. అండ్ దీనికి ఇట్లా డీటెయిలింగ్ కూడా ఉంది గైస్. ఇందులో కనిపిస్తుందో లేదో గోల్డ్ కలర్ స్టోన్స్‌తో అయితే డీటెయిలింగ్ ఉంది. చాలా బాగుంది సారీ అయితే. బ్లౌజ్ కూడా ఇట్లా కొంచెం బుట్టీస్ ఉన్న ఫ్యాబ్రిక్‌తో అయితే ప్రొవైడ్ చేశారు. మాకైతే చాలా నచ్చింది సారీ. ఇది 2000 ఏమో చెప్తే మేము బార్గెయిన్ చేసి 1000 రూపీస్‌కైతే తీసుకున్నాము. ఇక్కడైతే బార్గెయినింగ్ ఉంది. సో, మాకైతే బానే వర్క్ అయింది. అండ్ నెక్స్ట్ సేమ్ అదే స్టోర్‌లో మేము ఇంకొక సారీ కూడా చూసాము. అంటే ఇదొక్కటే అనుకున్నాము. ఇట్లా బిల్ పే చేస్తున్న టైంలో అయితే ఇంకొక సారీ కనిపించింది మాకు. దిస్ ఈస్ దట్ సారీ. పీకాక్ గ్రీన్ కలర్‌లో అయితే ఉంది. చాలా అమేజింగ్ ఉంది. అండ్ కింద అయితే ఇట్లా కొంచెం కలంకారీ వర్క్ అయితే వచ్చింది. చాలా బావుంది. అండ్ ఇది గూడా మాకు 2000 అరౌండ్ చెప్తే ఇదైతే మేము 800కి బార్గెయిన్ చేసి అయితే తీసుకున్నాము. బ్లౌజ్ అయితే ఇట్లా మెరూన్ కలర్ ప్లెయిన్ వచ్చి చిన్నది ఇట్లా అంచు ఇచ్చారు అంతే. ఎక్కువేం ప్రొవైడ్ చేయలేదు. ప్రింట్ అయితే అసలేం ప్రొవైడ్ చేయలేదు. ప్లెయిన్ బ్లౌజ్. ఈ సారీ కూడా ఎలా ఉందో నాకు డెఫినిట్‌గా కింద అయితే కామెంట్స్‌లో చెప్పండి. వర్తా కాదా అని చెప్పండి గైస్ మెయిన్‌లీ. అండ్ బయటకొచ్చేసాక అక్కడ బండి మీద పెట్టి అమ్ముతుంటే వి గాట్ థిస్ ఫ్రాక్స్ ఫర్ వేదాంశి అన్నమాట. ఇవైతే చాలా బావున్నాయి. లైక్ డైలీ ఇంట్లో ఏసుకోవడానికి దానికి చాలా కంఫర్టబుల్‌గా అనిపిస్తాయని చెప్పి తీసుకున్నాము. దిస్ ఈస్ హౌ ద ఫ్రాక్ లుక్స్. ఫ్రాక్ అయితే చాలా బావుంది. అండ్ గెస్ వాట్ గైస్ ఇదైతే 150 రూపీస్‌కే తీసుకున్నాం మేము. నెక్స్ట్ సేమ్ అదే ఫ్రాక్ మోడల్‌లో ఇంకొకటైతే తీసుకున్నాము. ఇది వేరే ప్రింట్ వచ్చింది. ఇది కూడా 150 రూపీస్‌కే తీసుకున్నాము. మా వేదాంశికి అయితే నైట్ డ్రెస్ తీసుకున్నాము. ఎంత క్యూట్‌గా ఉందో గైస్. కొరియన్ నైట్ డ్రెసెస్ అంట ఇవి. చాలా క్యూట్ అనిపించింది మాకు. దిస్ ఈస్ ద టాప్ విత్ ఫుల్ హ్యాండ్స్ గైస్. 3/4 కూడా కాదు ఫుల్ హ్యాండ్స్ ఇవి. ప్యాంట్ వచ్చేసి ఇలా చెక్స్ ప్యాటర్న్ లో వచ్చింది. సేమ్ బెయిజ్ అండ్ పింక్ కలర్ లో అయితే ఉంది. చాలా అంటే చాలా బాగుంది గైస్ ఇది. ఇదైతే 450 రూపీసో 350 రూపీసో పడింది. నాకు అంతగా ఐడియా లేదు. కరెక్ట్ ప్రైస్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి. నెక్స్ట్ వి హావ్ వన్ మోర్ ఫ్రాక్ ఫర్ వేదాంశి. వేదాంశికి అయితే ఈ కలర్ చాలా బాగుంటది. చాలా క్యూట్ అనిపించింది ఈ ఫ్రాక్. అందుకే తీసుకున్నాము. లైక్ ఇంట్లో వేసుకోవడానికి అయితే ఇట్లాంటివి చాలా కంఫర్ట్ గా ఉంటాయని చెప్పి తీసుకున్నాము. అండ్ ఇది మాకు 300 రూపీస్ పడింది గైస్. అండ్ వేదాంశి కోసం అయితే ఇంకొక డ్రెస్ తీసుకున్నాము. ఇదైతే ఫుల్ కుర్తీ సెట్ అన్నమాట. ఈ లైలాక్ కలర్ లో అయితే వచ్చింది. దీని మీద వర్క్ అది చాలా యూనిక్ గా నీట్ గా అనిపించి తీసుకున్నాము.
దిస్ ఈస్ హౌ ద డ్రెస్ లుక్స్. డ్రెస్ అయితే చాలా అమేజింగ్ ఉంది. 3/4 హ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేశారు దీనికి. ఫుల్ హ్యాండ్స్ కాదు. 3/4 హ్యాండ్స్ వచ్చి కింద ఇట్లా చిన్నగా బెల్ వచ్చింది ఎల్బో దగ్గర. దీనికి ప్యాంట్స్ అయితే ఇట్లా షరారా మోడల్‌లో అయితే ఇచ్చారు. కింద అయితే వర్క్ ఇట్లా ప్రొవైడ్ చేశారు. చాలా అంటే చాలా యూనిక్‌గా అనిపించింది. అండ్ ఇట్లాంటి ప్యాటర్న్ అయితే వేదాంశి దగ్గర లేదు. సో, అందుకనే ఇలాంటివైతే తీసుకున్నాము. దీనికి చున్నీ కూడా ప్రొవైడ్ చేశారు గైస్. దిస్ ఇస్ ద చున్నీ. మొత్తం అంతా సేమ్ కలర్‌లోనే ఉన్నాయి. అండ్ ఈ డ్రెస్ అయితే మేము 850 రూపీస్‌కి తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వేదాంశి కోసం ఇంకొక డ్రెస్ అయితే తీసుకున్నాము. ఇలా డెనిమ్‌లో ఇలా వర్క్ వచ్చింది గైస్. ఇదైతే మాకు చాలా యూనిక్‌గా అనిపించి అండ్ చాలా నచ్చింది మాకైతే. ఇలా 2 ప్యాచ్ వర్క్స్ అయితే ఉన్నాయి విత్ వైట్ డీటెయిలింగ్ అన్నమాట. చాలా బాగున్నాయి. విత్ 3/4 హ్యాండ్స్ అనుకుంటా. దిస్ ఈస్ ద టాప్. అండ్ ప్యాంట్ వచ్చేసి బేసిక్ ప్యాంట్స్ కాకుండా ఇలా మొత్తం అంతా పర్ల్ డీటెయిలింగ్‌తో అయితే ఇచ్చారు. చాలా యూనిక్‌గా అనిపించింది. నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇక్కడ వేస్ట్ ఏమైనా లూజ్ అయితే టై చేసుకోవడానికి ఇలా ఒక బెల్ట్‌లా కూడా ప్రొవైడ్ చేశారు. ఇది కూడా చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. ఎంత క్యూట్‌గా ఉందో చూడండి. చాలా అంటే చాలా బాగుంది గైస్. అండ్ ఈ సెట్ మొత్తం అయితే మాకు 650 రూపీస్ పడింది. వర్త్ అనిపించింది గైస్ నాకు. ఎందుకంటే క్లాత్ కూడా క్వాలిటీ చాలా బాగుంది. నెక్స్ట్ అయితే మా తియాన్స్‌కి క్యూట్ నైట్ డ్రెస్ అయితే తీసుకున్నాము. వాడికి ఇలాంటి సెట్స్ అయితే చాలా బాగుంటున్నాయి. అందుకనే ఇది తీసుకున్నాము. షర్ట్ అయితే ఇలా ప్రొవైడ్ చేశారు. ప్యాంట్స్ కూడా సేమ్ ప్రింట్‌లో ఫుల్ ప్యాంట్స్ అన్నమాట. చాలా బాగుంది. అండ్ ఇదైతే మేము 300 రూపీస్‌కి తీసుకున్నాము. సేమ్ అలాంటిదే ఇంకొక సెట్ కూడా తీసుకున్నాము. వైట్‌లో తీసుకున్నాం ఈసారి. దట్ అనదర్ సెట్. ఇది కూడా చాలా బాగుంది. మంచి క్యూట్ క్యూట్ ప్రింట్స్ ఉన్నాయి గైస్ చిన్న పిల్లలకైతే. సేమ్ ఫుల్ ప్యాంట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ప్రింట్స్ నచ్చే తీసుకున్నాము మేజర్‌లీ. ఇది కూడా 300 రూపీస్ పడింది. ఈ 2 నైట్ డ్రెసెస్ కలిపి మేము 600కి అలా తీసుకున్నట్టున్నాము. నాకు అంతగా గుర్తులేదు. ప్రైస్ ఇక్కడ మెన్షన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ అయితే గుమ్మం దగ్గర ఇట్లా హ్యాంగ్ చేయడానికి హ్యాంగింగ్స్ వస్తాయి కదా! డెకరేటివ్ ఐటెమ్స్. ఇవైతే తీసుకున్నాం మేము. ఇవి 2 సెట్స్ తీసుకున్నాము. ఇది జస్ట్ సైడ్ అన్నమాట. మధ్యలో ఉంటది కదా తోరణం అది కూడా తీసుకున్నాము. ఇవైతే మాకు 250 రూపీస్ అరౌండ్ చెప్పారు. ఓన్లీ ఇవైతే సైడ్‌వి 250 రూపీస్ చెప్పారు. అండ్ మధ్యలోది కూడా 250 రూపీస్ చెప్పారు. బట్ మేము బార్గెయిన్ చేసి మొత్తం అన్నీ కలిపి 450 రూపీస్‌కి తీసుకున్నాము. 2 సెట్స్ అయితే తీసుకున్నాము. గ్రీన్‌లో ఒకటి అండ్ యెల్లోలో ఒకటి తీసుకున్నాము. యెల్లోకి తోరణం తీసుకున్నాం గానీ గ్రీన్‌కి అయితే తోరణం తీసుకోలేదు. సో, మొత్తం అంతా కలిపి 450 రూపీస్‌కి అయితే బార్గెయిన్ చేసి తీసుకున్నాము. నెక్స్ట్ అయితే మేము నుమాయిష్ లోపలికి ఎంటర్ అవ్వక ముందే కొన్ని ఆక్సిడైజ్డ్ జ్యువెల్లరీ అయితే తీసుకున్నాము. ఈ హూప్స్ అయితే మా పిన్ని తీసుకుంది. మా పిన్నికి హూప్స్ అంటే చాలా ఇష్టం. లైక్ తనకి సెట్ అవుతాయన్నమాట. సో, అందుకనే ఇది తీసుకుంది. దిస్ కాస్టెడ్ ఫర్ 100 రూపీస్. అండ్ ఒక పెద్ద చైన్ అయితే తీసుకుంది. ఇది కూడా చాలా బాగుంది. దిస్ ఈస్ దట్ చైన్. ఇదైతే 250 అరౌండ్ ఏమో చెప్పారు. బట్ మేము బార్గెయిన్ చేసి 150 రూపీస్‌కి అయితే తీసుకున్నాము. ఇదైతే చాలా బాగుంది. అండ్ అగైన్ ఇట్లా హూప్ వచ్చి కింద బుట్టలైతే ఉన్నాయి. ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా మేము 100 రూపీస్‌కి తీసుకున్నాము. అండ్ ఈ హూప్స్ అయితే కొంచెం వెరైటీగా ఉన్నాయని చెప్పి తీసుకున్నాము. దిస్ కాస్టెడ్ ఫర్ 50 రూపీస్. 50 రూపీస్‌కి బాగున్నాయి కదా! అని చెప్పి తీసుకున్నాము. అనదర్ హూప్స్ గైస్. మా పిన్నికి హూప్స్ అంటేనే ఇష్టం. హూప్సే ఎక్కువ తీసుకుంటది. దిస్ ఈస్ అనదర్ హూప్స్. ఇది కూడా ఆక్సిడైజ్డ్‌లోనే స్టోన్ వచ్చి తీసుకుంది. ఇది కూడా 50 రూపీసే. 50 రూపీస్‌కి చాలా బాగున్నాయి. నాకైతే చాలా నచ్చాయి. ట్రస్ట్ మీ గైస్. ఇదే లాస్ట్ హూప్స్. దిస్ ఈస్ అనదర్ హూప్స్. ఇవి మల్టీ కలర్‌లో వచ్చి చాలా యూనిక్‌గా అనిపించాయని చెప్పి తీసుకుంది. లైక్ దేని మీదకైనా సెట్ అవుతాయి కదా! అన్నట్టు. చూడ్డానికి కూడా ఇవి చాలా బాగున్నాయి. అండ్ దిస్ ఈస్ ఆల్సో ఫర్ 50 రూపీస్. అండ్ నెక్స్ట్ మేమైతే సోఫా కవర్స్ తీసుకున్నాము. సోఫా కవర్స్‌కి మాకు ఎక్స్‌పెన్సివ్ అయింది అనిపించింది షాపింగ్ అయితే. దిస్ ఈస్ దట్ కలర్. మేము యెల్లో కలర్‌లో, లైట్ కలర్‌లో ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాము. దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. మొత్తం అంతా యెల్లో వచ్చి దాని మీద ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది. చాలా బాగుంది. యూనిక్‌గా అనిపించి తీసుకున్నాము. లైక్ ఎప్పుడు మేము లైట్ కలర్స్ ట్రై చేయలేదని చెప్పి. ఇదైతే మొత్తం 10 పీసెస్ ఉంటాయంట. లైక్ మా సోఫా వచ్చేసి 3+ లాంజ్ అన్నమాట. సో, మాకు 12 పీసెస్ కావాలి. బట్ ఇవి 10 ఉన్నాయి. సో, ఓకేలే 10 తీసుకుందాము. ఇట్లాంటివి మనం వాడలేదు గదా! అని చెప్పి ఇవైతే 10 పీసెస్ ఉంటే తీసుకున్నాము. ఈ 10 పీసెస్ అయితే మేము 500 రూపీస్‌కి తీసుకున్నాము. చాలా అంటే చాలా వర్త్ అనిపించి తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ అయితే వి హావ్ వన్ మోర్ సోఫా కవర్స్. ఇదైతే ఆల్రెడీ మా దగ్గర ఓహ్ మై గాడ్! ఇదైతే ఆల్రెడీ మా దగ్గర మెరూన్ కలర్‌లో అయితే ఉంది. సేమ్ అందులోనే గ్రీన్ కలర్‌లో అయితే తీసుకున్నాము. అండ్ ఇదైతే మేము మెరూన్ కలర్ కొన్నప్పుడు ఒక పీస్ 200 రూపీస్‌కి తీసుకున్నాము. అండ్ 13 పీసెస్ ఏమో తీసుకున్నాము. బట్ ఈసారి మేము 12 పీసెస్ 190 రూపీస్‌కి తీసుకున్నాము. ఎక్కువేమి డిఫరెన్స్ లేదు గానీ 190 రూపీస్‌కి అయితే తీసుకున్నాము. ఇది మొత్తం 2200 చేంజ్ ఏమో అయింది గైస్. కరెక్ట్ ప్రైస్ నేను సైడ్ మెన్షన్ చేస్తాను చూడండి.
దిస్ ఈస్ ద లాస్ట్ పీస్ ఆఫ్ అవర్ షాపింగ్. ఎందుకంటే ఇది కొన్న తర్వాత ఇంక ఏమీ షాపింగ్ చేయలేము. అంత బరువుంది ఇది. దీనికి యాంటీ స్కిడ్ ఉంటది గైస్ వెనకాతల. అందుకే అంత బరువుంటది. అండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ. అండ్ ఫైనల్లీ నేను ఈ గ్లాస్ బాటిల్ అయితే తీసుకున్నాను. నాకు సిప్పర్ ఉన్నది బాటిల్ తీసుకోవాలని ఎప్పటినుంచో ఉండింది. బట్ నాకు ప్లాస్టిక్‌లో అయితే వద్దు. సో, అందుకనే గ్లాస్‌దయితే దొరికింది నాకక్కడ. అండ్ ఇది లాక్ కూడా అవుతది గైస్. లైక్ ఇట్లా లాక్ అయితది. ఇట్లా తిప్పి సిప్పర్ తీసుకోవచ్చు. నాకైతే చాలా నచ్చింది ఇది. క్యూట్ ప్రింట్ వచ్చింది గైస్ దీని మీద. లైక్ ఇట్లా ఫ్లవర్స్ వచ్చి బ్లూ అండ్ యెల్లో కలర్ కాంబినేషన్‌తో ఇదంతా చాలా నచ్చి తీసుకున్నాను. ఈ బాటిల్ అయితే నేను 200 రూపీస్‌కి తీసుకున్నాను. ఇంకా తగ్గిస్తారేమో అని అడిగాను గానీ అస్సలు తగ్గించలేదు. 200 రూపీస్‌కైతే తీసుకున్నాను. సెకండ్ టైమ్ నుమాయిష్‌కెళ్ళినప్పుడు నేను చేసిన షాపింగ్ అయితే ఇదంతా అన్నమాట. మీకెలా అనిపించిందో డెఫినిట్‌గా నాకు కింద కామెంట్స్‌లో అయితే చెప్పండి. అండ్ ఈ వీడియోకైతే ఇంతే గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. See you in my next vlog. Until then, stay happy and keep smiling. Bye guys.